స్క్రీన్ మీద అద్భుతంగా సక్సెస్ అయినటువంటి సినిమాలు టీవీలలో చూస్తుంటే తుస్సుమంటుంటాయి. స్క్రీన్ మీద ఫెయిల్ అయినటువంటి సినిమాలు స్క్రీన్ మీద బుల్లితెర మీద చూసినటువంటి సందర్భంలో అద్భుత రేటింగ్స్ వచ్చినాయి. కలేజా వచ్చేటప్పటికి అతడు కలేజా అనేక సార్లు టీవీల్లో మంచి రేటింగ్సే వచ్చినాయి. అదే సందర్భంలో స్క్రీన్ మీద ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఇప్పటిదాకా బుల్లితెర, నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, వెండి తెర అంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమా స్క్రీన్, బుల్లితెర అంటే టెలివిజన్, అదే సమయంలో బుజ్జితెర అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు. ఇప్పుడు ఈ బుల్లితెర మీద వచ్చేటప్పటికి ఇప్పటిదాకా సినిమాలకి హయ్యెస్ట్ రేటింగ్ వచ్చింది, అందులో బన్నీదే. అలవైకుంఠపురం 29.4 వచ్చింది హయ్యెస్ట్ రేటింగ్ టీవీల చరిత్రలో. ఆ తర్వాత మళ్ళీ హయ్యెస్ట్ వచ్చింది పుష్ప ఫస్ట్ పార్ట్ ది రైజ్ 25.2 వచ్చింది. అంటే రెండు కూడా ఫస్ట్ టాప్ 2 ఉన్నది బన్నీవే. మూడవది వచ్చేటప్పటికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 23.4 హయ్యెస్ట్ వచ్చినటువంటిది. ఇది మూడో స్థానంలో ఉంది ఇంతవరకు. ఆ తర్వాత నాలుగో స్థానంలో బాహుబలి 2 22.7, అప్పట్లో అదే నెంబర్ 1. ఆ తర్వాత ఈ వచ్చినాయి అనమాట. తర్వాత అది ప్రభాస్ది. మరోవైపున దువ్వాడ జగన్నాథం 21.7, ఇది కూడా బన్నీదే. అంటే టోటల్ టాప్ 5లో ఇప్పటిదాకా 3 బన్నీవే ఉన్నాయి. టాప్ 2 మళ్ళీ 5వది కూడా. ఈ మధ్యలో ఒకటి మహేష్ బాబుకి, ఒకటి ప్రభాస్ రికార్డు అయింది. ఇప్పుడు మరి పుష్ప 2 బుల్లితెర మీదకి వస్తుంది అంటున్నారు. మరి అది రికార్డ్ అవుతుందా లేకపోతే ఎలా అవుతుంది అనేది చూడాల్సి ఉంది.